హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్య క్రియేటివ్ థాట్స్. ఈరోజు నేనైతే చూడండి ఫ్రెండ్స్, ఈ ఎంబ్రాయిడింగ్ వర్క్ బ్లౌజ్ అనేది ఎలా కటింగ్ చేసుకోవాలి, స్టిచ్చింగ్ కూడా ఎలా చేసుకోవాలన్నది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ రెండు పెడతాను. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కొత్తగా మన ఛానల్లోకి ఎవరైనా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కానీ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అప్పుడే మీకు నేను చెప్పే ప్రతి పాయింట్ అనేది అర్థమవుతుంది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కటింగ్ ప్రాసెస్ అనేది చూద్దాం. చూడండి, ఏ ఎంబ్రాయిడింగ్ వర్క్ బ్లౌజ్ అనేది మనం ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. నేనైతే బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నా. బాడీ మెజర్మెంట్స్ ప్రకారంగా ఈ బ్లౌజ్ కటింగ్ అనేది చేయబోతున్నాను. చూడండి, బ్యాక్ ఓపెన్ కదా, నేనైతే 1 మీటర్ లైనింగ్ క్లాత్ అనేది తీసుకున్నా. ఫుల్ హ్యాండ్ కాబట్టి 1 మీటర్ లైనింగ్ క్లాత్ అనేది తీసుకొని దీన్ని అయితే మంచిగా పిండి ఐరన్ అయితే వేసుకున్నా. చూడండి, మనం బ్యాక్ ఓపెన్ కాబట్టి ఈ ఓపెన్స్ అనేటివి నా వైపు ఉన్నాయి, ఈ ఫోల్డింగ్ వచ్చేసి నాకు ఆపోజిట్లో ఉంది. అది ఎడ్జెస్ అనేటివి సమానంగా ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి. మనమైతే ఈ ఎడ్జెస్ అనేటివి సమానంగా మార్కింగ్ చేసుకొని కటింగ్ అనేది చేయాలి. చూడండి, నేను దీని కొరకు అయితే ఇలా స్కేల్ అనేది తీసుకొని ఎడ్జెస్ అనేటివి సమానంగా ఇలా కటింగ్ అనేది చేసుకుందాం. చూడండి, ఇటు సైడ్ అయితే నేను ఒక మార్కింగ్ అనేది చేసుకుంటున్నా. చూడండి, ఇటువైపు కూడా చూడండి, ఈ కోరాస్ ఉన్నాయి కదా, ఈ కోరాస్ ఎప్పుడు కానీ మనం కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ తీసుకోకూడదు. ఎందుకంటే ఈ కోరాస్ వల్ల బ్లౌజ్ అనేది ముడత వచ్చేస్తుంది. కాబట్టి ఈ కోరాస్ కూడా ఇటు సైడ్ మనం తీసేద్దాం. చూడండి, ఇటువైపు ఇంకా కొంచెం నేను ఇలా మార్కింగ్ అనేది చేసుకుంటున్నా. ఓకేనా, ఇలా మనం మార్కింగ్ చేసుకొని ఫస్ట్ ఇటు సైడ్ మనం కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కింద ఖర్చు కొరకు చూడండి ఫ్రెండ్స్, కింద మనం ఖర్చు తీసుకుంటాం కదా, ఆ ఖర్చు కొరకు ఒక 1/2 ఇంచ్ ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా, ఇటు సైడ్ మనం ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్ కదా, బ్యాక్ సైడ్ మనం ఉక్స్ పట్టి కాజా పట్టి మనం తీసుకుంటాం కదా, బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇటు సైడ్ ఒక కుట్టు కొరకు ఇటు ఒక 1/2 ఇంచ్ ఇలా తీసుకోవాలి. ఓకేనా, ఇలా కుట్టు కొరకు ఒక 1/2 ఇంచ్ ఇలా తీసుకోవాలి. ఓకేనా, తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ పొడవు ఎంత అనేది చూసుకోవాలి. బ్లౌజ్ పొడవు వచ్చేసి 14.5 ఇంచులు. 14.5 ఇంచులకు నేను ఇలా మార్కింగ్ అనేది చేసుకుంటున్నా. చూడండి, బ్లౌజ్ పొడవు వచ్చేసి 14.5 ఇంచులు. ఈ 14.5 ఇంచులకు ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నా, ఇటు చివరలు కూడా ఇటు మార్కింగ్ అనేది చేసుకుంటున్నా. అంటే ఈ లైన్ అనేది స్ట్రైట్గా రావడం కొరకు ఇక్కడ ఇటు సైడ్ నేను మార్కింగ్ అనేది చేసుకున్నా. ఇప్పుడు ఈ 2 మార్కింగ్లను కలుపుకుంటూ ఇలా లైన్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నా. ఇప్పుడు మనం కింద ఖర్చు కొరకు 1/2 ఇంచ్ తీసుకున్నాం కదా, ఇప్పుడు మీద కూడా మన షోల్డర్స్ అనేది జాయింట్ చేస్తాం కదా, ఆ జాయింట్ కొరకు ఒక 1/2 ఇంచ్ ఇలా తీసుకోవాలి. ఓకేనా, ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు నడుము వచ్చేసి వాళ్ళది చూడండి, నడుము వచ్చేసి 27 ఇంచులు. 27 ఇంచులను మనం 4 భాగాలు చేసుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజ్ అండి. ఈ నడుము ఎంత ఉంది? 27 ఇంచులు ఉంది. 27 ఇంచులను మనం 4 భాగాలు చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? 27 ఇంచుల దగ్గరికి టేప్ను ఒక్కసారి ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా, చేసుకుంటే ఎంత వచ్చింది? మనకు 13.5 వచ్చింది. ఈ 13.5 దగ్గరికి టేప్ను మళ్ళొక్కసారి ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చేసుకుంటే చూడండి, మనకు 6.3 ఇంచులు వచ్చింది. అంటే 6 మీద 7 గీతలు వచ్చింది. 6 మీద 7 గీతలు వచ్చింది. ఈ 6 మీద 7 గీతలను నేను ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ గీత ఉంది కదా, ఈ గీత దగ్గర నుంచి అంటే మనం ఉక్స్ పట్టి కాజా పట్టి కుట్టు కొరకు మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ గీత దగ్గర నుంచి చూడండి ఇక్కడ 6.3 ఇంచుల దగ్గరికి నేను ఇలా మార్కింగ్ అనేది వేసుకుంటున్నా. మనం వెనకాల డాట్స్ వేసుకుంటాం కదా బ్యాక్ పార్ట్లో, ఆ డాట్ కొరకు ఏ సైజు వారికైనా 1 ఇంచ్ అనేది తీసుకోండి. ఓకేనా, ఇక్కడ 1 ఇంచ్ తీసుకోండి. మనం సైడ్ ఖర్చు కొరకు 2 ఇంచులు తీసుకోవచ్చు, 1.5 తీసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి 2 ఇంచులు మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు మనం నెక్ షోల్డర్ అనేది తీసుకోవాలి. ఈ నెక్ షోల్డర్ అనేది మనం ఎలా తీసుకోవాలి అంటే, ఇది చిన్న సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా అంటే 30 ఇంచుల కంటే తక్కువ అంటే 29, 28 ఉంటే ఇవన్నీ చిన్న సైజ్ బ్లౌజులు. ఓకేనా, ఇప్పుడు 30 ఇంచుల కంటే ఎక్కువ అంటే 31, 32, 33 అలా ఉంటే ఇవన్నీ పెద్ద సైజ్ బ్లౌజులు. కాబట్టి ఇది ఇప్పుడు మనకు నడుము ఎంత వచ్చింది? 27 ఇంచులు వచ్చింది. 27 ఇంచులు అంటే మనకు చిన్న సైజ్ బ్లౌజు. చిన్న సైజ్ బ్లౌజులకు మనం నెక్ షోల్డర్ వచ్చేసి చూడండి
ఏకి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఏడ మార్కింగ్ వేసుకున్నా కానీ ఈ గీత దగ్గర నుంచే మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. నెక్ షోల్డర్ వచ్చేసి చూడండి నేను 5 ఇంచులకు మార్కింగ్ అనేది చేసుకుంటున్నా. ఓకేనా, ఎంతకు 5 ఇంచులకు మార్కింగ్ చేసుకుంటున్నా. ఇదే 5 ఇంచులను ఇక్కడ క్రింద మార్కింగ్ వేసుకోవాలి. క్రింద ఎక్కడ మార్కింగ్ వేసుకోవాలి అంటే ఇక్కడ నుంచి మధ్యలో ఎక్కడన్నా ఒక చోట ఇలా 5 ఇంచులకు మార్కింగ్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఒక లైన్ అనేది మార్కింగ్ అనేది చేయండి. ఓకేనా, ఇలా చేసిన తర్వాత ఇప్పుడు చంకడౌన్ వచ్చేసి నేను 6 ఇంచులు తీసుకుంటున్నా. ఏ సైజ్ వారికైనా ఫస్ట్ 6 ఇంచులు చంకడౌన్ అనేది తీసుకోండి. మనకు కరెక్ట్గా సరిపోద్దా లేదా అన్నది మనం చెక్ చేసుకోవాలి. మళ్ళీ నేను చూడండి 6 ఇంచులు చంకడౌన్ అనేది తీసుకుంటున్నా. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్లను కలుపుకుంటూ ఇలా లైన్ అనేది మార్కింగ్ చేసిన. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో చూడండి ఈ కార్నర్లో ఇలా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇది చిన్న సైజ్ బ్లౌజ్ పెద్ద సైజ్ బ్లౌజ్, చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజ్ వాళ్ళకి 1.25 ఇంచులకు మార్కింగ్ చేసుకోండి. ఒకవేళ పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 1.5కు మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 1.25 ఇంచులకు మార్కింగ్ చేసుకున్నా. ఒకవేళ మీకు ఇలా 1.25 ఇంచులకు మార్కింగ్ చేసుకున్నా కానీ ముడతలు వస్తున్నాయి అంటే 1 ఇంచుకే మార్కింగ్ అనేది చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు నేను 1.25 ఇంచులకు మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది చూడండి. ఇప్పుడు మనకు ఇది ఏ నెక్ పొడవు ఎంత ఉందన్నది చూసుకోవాలి. ఇప్పుడు నెక్ నుంచి ఇక్కడికి ఎంత ఉంది, ఇది 11 ఇంచులు ఉంది. చూడండి ఇప్పుడు మనం ఈ పొడవు కొలుచుకుందాం. ఎంత ఉంది మనకు ఇక్కడ చూడండి. మీకు ఇక్కడ ఇలా స్కేల్ అనేది పెట్టేయండి. ఇక్కడ ఈ వర్క్ దగ్గర నుంచి ఇక్కడికి ఈ స్కేల్ అనేది పెట్టేయండి. పెట్టేసి చూడండి ఇప్పుడు ఈ నెక్ పొడవు ఎంత ఉంది అన్నది మనం ఒకసారి చూసుకుందాం. చూడండి నాకైతే 11 ఇంచులు వచ్చింది. ఓకేనా, ఈ 11 ఇంచులకు మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ ఎన్ని ఇంచులకు 11 ఇంచులకు ఇలా మార్కింగ్ అనేది చేసుకుంటున్నాం. అంటే ఇది ఏ నెక్, డీప్ నెక్ బ్లౌజ్. డీప్ నెక్ బ్లౌజ్ అంటే ఏంటి అంటే 9 ఇంచుల కంటే ఎక్కువ అంటే 10 ఇంచులు 11 ఇంచులు 12 ఇంచులు అలా ఉన్నదనుకో ఇది డీప్ నెక్ బ్లౌజ్. ఇలాంటి డీప్ నెక్ బ్లౌజులకు నెక్ వచ్చేసి 9 ఇంచుల కంటే ఎక్కువ ఉంటే ఈ డీప్ నెక్ బ్లౌజులు. ఈ డీప్ నెక్ బ్లౌజుకు మనకు చెస్ట్ మార్కింగ్ అనేది నడుము లూజును బట్టి చెస్ట్ మార్కింగ్ అనేది వేసుకోవచ్చు. డీప్ నెక్ బ్లౌజులు అయితే మాత్రమే మనం ఈ నడుముకు 1 ఇంచు కలుపుకుంటే చెస్ట్ మార్కింగ్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు మన నడుము మనకి ఎంత వచ్చింది చూడండి 6 మీద 7 గీతలు వచ్చింది. దీనికి 1 ఇంచు కలుపుకుందాం అంటే ఒక పాయింట్ కలుపుకుంటే మనకి ఎంత వచ్చేస్తుంది అంటే 7.7 వస్తుంది. ఓకేనా, 7.7 మనకు చెస్ట్ మార్కింగ్ అనేది వస్తుంది. మీకు అర్థమైంది అనుకుంటా. డీప్ నెక్ బ్లౌజ్ అంటే 9 ఇంచుల కంటే ఎక్కువ ఉంటే డీప్ నెక్ బ్లౌజ్. ఈ డీప్ నెక్ బ్లౌజ్లకు నడుము ఎంత వచ్చిందో నడుముకు 1 ఇంచు కలుపుకుంటే మనకు ఈ చెస్ట్ మార్కింగ్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు నడుము ఎంత వచ్చింది మనకు 6.7 వచ్చింది. దీనికి 1 ఇంచు కలుపుకుంటే 7.7 మనం ఈ నడుము చెస్ట్ మార్కింగ్ అనేది వేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు నేను 7.7కి ఇలా మార్కింగ్ చేసుకొని సైడ్కు 2 ఇంచులు ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 2 మార్కింగ్లను కలుపుకుంటూ చూడండి ఇలా లైన్ అనేది మార్కింగ్ చేస్తున్నా. ఓకేనా, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటే. అర్థం కాకుంటే ఒకసారి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. మీకు ఇంకెక్కడ అర్థం కాలేదని కాకుండా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. ఇప్పుడు ఈ చంక స్కేల్ తీసుకొని చూడండి ఇలా మార్కింగ్ అనేది చేసేయాలి. ఓకేనా, ఇప్పుడు ఈ చంక రౌండ్ ఎంత వచ్చింది అనేది చూద్దాం. ఓకేనా, చూడండి మనకు 7.5 వచ్చింది. చంక రౌండ్ నాకు 7.5 రావాలి అంటే వాళ్ళ చంక రౌండ్ వచ్చేసి 15 ఇంచులు ఉంది. ఓకేనా, 15 ఇంచుల్లో అంటే సగం అంటే మనకు 7.5 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకి ఎంత వచ్చింది 7.5 వచ్చింది అంటే చంక రౌండ్ అనేది మనకు కరెక్ట్గా సరిపోయిందని అర్థం. చూడండి 7.5 వచ్చింది మనకు. ఓకేనా, కరెక్ట్గా వచ్చేసింది. ఒకవేళ మీకు ఇలా రాకుండా ఒక పాయింట్ ఎక్కువ కానీ ఒక పాయింట్ తక్కువ వచ్చిందంటే మనం ఇలా మార్కింగ్ ఆ ఒక పాయింట్ ఎక్కువ వచ్చిందో అక్కడికి ఇలా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. లేదు మీకు 1/2 ఇంచు 1 ఇంచు తేడా వచ్చిందనుకో, ఇప్పుడు ఒకవేళ 1/2 ఇంచు మీకు ఎక్కువ వచ్చిందనుకో ఇలా చంక రౌండ్ అనేది 1/2 ఇంచు ఎక్కువ వచ్చిందనుకో అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ చంక డౌన్ అనేది ఒక 1/4 ఇంచు మీదికి మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా, ఒకవేళ ఈ చంక రౌండ్ వచ్చేసి మనకు తక్కువ వచ్చిందనుకో
ఒక హాఫ్ ఇంచు కానీ 1 ఇంచు కానీ తక్కువ వచ్చింది అనుకో, ఈ చంక డౌన్ అనేది ఒక హాఫ్ ఇంచు కానీ పావు ఇంచు కానీ మనం కిందికి దించాలి. ఇలా మనం మార్కింగ్ చేసుకొని ఈ చంక రౌండ్ అనేది కరెక్ట్గా మ్యాచింగ్ అనేది చేసుకోవాలి. అలా చేసుకుంటేనే మనకి చంక భాగంలో ముడతలు అనేటివి రావు. ఓకేనా? ఇప్పుడు మనం ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో నేను నెక్ వచ్చేసి చూడండి, ఇక్కడ చూడండి మీకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను నెక్ షోల్డర్ వచ్చేసి ఇక్కడ 2 ఇంచులకు మార్కింగ్ వేసుకుంటున్నా. చూడండి, ఇక్కడ నెక్ వచ్చేసి నేను 2 ఇంచులకు మార్కింగ్ వేసుకుంటున్నా. మనకు స్టిచ్చింగ్ చేసేసరికి ఒక పావు ఇంచు కలిపితే ఎంత వస్తుంది మనకు 2.5 ఇంచులు ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ వచ్చేసి క్రింద వచ్చేసి ఇక్కడ 2.5 ఇంచులకు మార్కింగ్ అనేది చేసుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ 2 ఇంచులు తీసుకున్నా, ఇక్కడ 2.5 ఇక్కడ 2 తీసుకున్నా, ఇక్కడ 2.5 తీసుకున్నా. తీసుకొని ఇప్పుడు నేను ఇక్కడికి మార్కింగ్ అనేది చేస్తున్నా. ఓకేనా? ఇప్పుడు మన నార్మల్ బ్లౌజ్లకు అయితే ఇప్పుడు మనం ఇక్కడ వీ పట్టు ఎంత ఉందో అంత చూసుకొని ఇక్కడికి మార్కింగ్ వేసుకొని ఇక్కడ నుంచి ఒక పావు ఇంచులో మీదికి మార్కింగ్ వేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఇక్కడ ఇది మనము ఆల్రెడీ ఇక్కడ మనకు వర్క్ అనేది వచ్చేస్తుంది. అంటే మనం ఇక్కడ వర్క్ అనేది ఇక్కడికే స్టాప్ అయిపోద్ది. అంటే మనం ఒక పావు ఇంచుల మీదికే తీసుకుంటాం. కాబట్టి నేను ఇక్కడికి మనకు 11 ఇంచుల వరకే మార్కింగ్ అనేది వేసుకుంటున్నా. ఓకేనా? ఇప్పుడు మీకు స్టిచ్చింగ్ వేసేటప్పుడు కూడా నేను ఇంకా క్లియర్గా చెప్తాను. ఇప్పుడు ఈ 2 మార్కింగ్ ఇక్కడ 2 ఇంచులు తీసుకున్నా, ఇక్కడ 2.5 తీసుకున్నా. ఇప్పుడు ఇవి రెండింటిని కలుపుకుంటూ ఇలా మార్కింగ్ అనేది చేసేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ మనకి ఏ నెక్, మనం ఇక్కడ రౌండ్ నెక్కే మార్కింగ్ అనేది చేసుకుంటున్నాం. ఇక్కడ నేనైతే రౌండ్ నెక్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను. ఓకేనా? ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి టేప్ని ఇలా పెట్టేసి చూడండి ఈ సగానికి ఇలా టేప్ని ఇలా ఫోల్డింగ్ అనేది చేయాలి. చేసి ఇక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ మనం డాట్ కొరకు 1 ఇంచు తీసుకున్నాం కదా, ఈ 1 ఇంచును ఇటు హాఫ్ ఇంచు ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇప్పుడు డాట్ పొడవు వచ్చేసి చూడండి నేనైతే 4 ఇంచులకు మార్కింగ్ చేసుకుంటున్నా. ఈ డాట్ పొడవు కూడా చూడండి మనకి ఇక్కడ ఈ బ్లౌజ్ పొడవును బట్టి ఈ డాట్ మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఒకవేళ మనకు బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఇంచులు ఉందనుకో 4.5 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. ఒకవేళ 16 ఇంచులు ఉందనుకో 4.5 ఇంచులకు. అలా మనం ఈ బ్లౌజ్ పొడవు పెరిగిన కొద్దీ ఈ డాట్ పొడవు అనేది పెంచుకోవాలి. ఒకవేళ మనకు 13 ఇంచులే ఉందనుకో బ్లౌజ్ పొడవు వచ్చేసి అప్పుడు మనం 3.5 ఇంచులకు. అలా ఈ బ్లౌజ్ పొడవును బట్టి మనం ఈ డాట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా? ఆ విధంగా వేసుకుంటేనే మనకు ఆ బ్యాక్ పార్ట్లో ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు భాగంలో ముడతలు రాకుండా ఉండాలి అంటే ఈ డాట్ దగ్గర నుంచి ఈ సైడ్కు ఒక హాఫ్ ఇంచు ఇలా మీదికి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా? ఇలా వేసుకున్నామంటే మనకు ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం మార్కింగ్ వేసుకున్న విధంగా కటింగ్ అనేది చేసుకుందాం. కానీ ఈ నెక్ను అయితే కటింగ్ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనం వర్క్ బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాం కాబట్టి నెక్ అనేది కటింగ్ చేయకూడదు. ఓకేనా? స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడే మనం ఈ నెక్ అనేది కటింగ్ చేయాలి. అది నేను నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తా. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక గుర్తు అనేది పెట్టేసుకోవాలి, ఇక్కడ కూడా ఒక గుర్తు అనేది పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒకసారి మనం ఏం చేయాలంటే ఈ మార్కింగ్ వీల్ తీసుకొని ఇక్కడ ఈ డాట్ దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మనం ఉక్స్ పట్టి కాజా పట్టికి ఎంత మనం తీసుకున్నామో పావించుతోని ఈ ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా? ఇలా చేసుకున్నామంటే చూడండి మనకు లోపల వైపు కూడా ఇలా మార్కింగ్ అనేది పడుతుంది. అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈక్వల్గా క్లాత్ అనేది ఈక్వల్గా తీసుకుంటే మనకు క్లాత్ అనేది ఎక్కువ తక్కువ కాకుండా మనకు ఫిట్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ కూడా మనం పావించి ఇలా కుట్టు కొరకు తీసుకున్నాం కదా, మనం కుట్టుకునేటప్పుడు కూడా ఇలా పావించుతోని ఇలా తీసుకున్నామంటే మనకు ఈ నెక్ అనేది ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం హ్యాండ్స్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. కొరకు క్లాత్ను చూడండి ఇలా క్లాత్ ఇప్పుడు 2 వరుసలు ఉంది కదా,
ఇలా 2 మడతల మీద ఉందిగా, ఈ 2 మడతల మీద ఉన్న క్లాత్ను ఇలా 4 మడతల మీదకి వేసుకోవాలి. ఇంకొకసారి ఇలా ఫోల్డింగ్ చేస్తే మనకు 4 మడతలు అనేవి వచ్చేస్తాయి. 4 మడతలు అనేవి వచ్చిన తర్వాత చూడండి, ఇప్పుడు ఇక్కడ క్రింద కూడా చూడండి, ఈ ఎడ్జెస్ అనేవి సమానంగా ఉన్నాయా లేవా అన్నది చెక్ చేసుకోవాలి. ఇలా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కటింగ్ చేయాలి. ఓకేనా, ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద ఖర్చు కొరకు ఒక 1/2 ఇంచ్ అనేది తీసుకుంటున్నా. మనం ఒకవేళ హెమ్మింగ్ చేసుకోవాలనుకుంటే 1 ఇంచ్ తీసుకోండి. క్లాత్ డిప్పేయాలనుకున్నా, మనం పైపింగ్ చేయాలనుకున్నా 1/2 ఇంచ్ తీసుకోండి. ఓకేనా, ఇప్పుడు హ్యాండ్ పొడవు వచ్చేసి 11 ఇంచెస్. 11 ఇంచెస్కి మనం ఇలా మార్కింగ్ అనేది చేసుకుందాం. హ్యాండ్ పొడవు వచ్చేసి 11 ఇంచెస్, 11 ఇంచుల దగ్గరికి ఇలా మార్కింగ్ అనేది చేసుకుంటున్నా. చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా మార్కింగ్ అనేది చేసుకొని ఇప్పుడు ఇలా లైన్ అనేది స్ట్రైట్గా మార్కింగ్ అనేది చేసుకున్నా. ఇప్పుడు కింద మనం 1/2 ఇంచ్ తీసుకున్నాం కదా, ఇప్పుడు మీద కూడా ఒక 1/2 ఇంచ్ ఇలా ఖర్చు కొరకు అయితే తీసుకోవాలి. ఓకేనా, ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మనకి చంక డౌన్ ఎంత తీసుకోవాలనేది చూసుకోవాలి. ఈ చంక డౌన్ ఎంత తీసుకోవాలి అని అంటే ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ అనేది తీసుకోవాలి మనం. ఓకేనా, ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ చంక రౌండ్ ఎంత వచ్చింది అనేది మనం కొలుచుకోవాలి. ఇంతకుముందు మనం కొలుచుకున్నాం, ఎంత వచ్చింది మనకి 7.5 వచ్చింది. చూడండి, ఈ చంక రౌండ్ వచ్చేసి ఇది మనం ఎంత ఉందన్నది మనం కొలుచుకోవాలి. చూడండి ఎంత వచ్చింది మనకు 7.5 వచ్చింది. 7.5 అంటే 7.5ను ఇలా మనం డబల్ ఫోల్డింగ్ చేస్తే చంక రౌండ్ అనేది ఎంత ఉంటుంది మనకు చూడండి 15 ఇంచులు ఉంటుంది. అంటే 15 ఇంచుల సగం 7.5. ఓకేనా, ఇప్పుడు మనం ఈ 7.5 వచ్చింది కాబట్టి ఒకటి మీరు గుర్తు పెట్టుకోవాలి ఏంటంటే మనకు చంక రౌండ్ వచ్చేసి 7 మీద వస్తే మనం 3 ఇంచులు చంక డౌన్ అనేది తీసుకోవాలి. ఓకేనా, 7, 7.5, 7.5 అలా వస్తే చంక డౌన్ వచ్చేసి 3 ఇంచులు తీసుకోండి. ఓకేనా, 8 ఇంచుల మీద చంక ఎంత రాని అంటే 8.5, 8.5, 8.35 ఇంచులు అలా 8 మీద ఎంత వచ్చినా కానీ 3.5 ఇంచులు చంక డౌన్ అనేది తీసుకోండి. ఓకేనా, ఇప్పుడు మనకు ఒకవేళ 9 మీద ఎంత అన్నా రాని 9.5, 9.5, 9.35 ఇంచులు అలా 9 మీద ఎంత వచ్చినా కానీ ఈ చంక డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు తీసుకోండి. ఈ ఒక్క ఫార్ములా మీకు గుర్తున్నదంటే మీకు ఈ చంక డౌన్ అనేది కరెక్ట్గా తీసుకోగలుగుతారు. ఓకేనా, ఇప్పుడు మనకి 7.5 వచ్చింది కాబట్టి చంక డౌన్ అనేది ఎంత తీసుకుంటున్నా 3 ఇంచులు చంక డౌన్ అనేది తీసుకుంటున్నా. ఓకేనా, ఇలా 3 ఇంచులు చంక డౌన్ అనేది తీసుకొని ఈ 2 మార్కింగ్లను ఇలా కలిపేయాలి. కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ చంక రౌండ్ ఎంత వచ్చింది మనకు 7.5 వచ్చింది. చూడండి, ఈ 7.5 దగ్గరికి ఇలా మార్కింగ్ చేసుకొని సైడ్కు మనం బ్యాక్ పార్ట్లో 2 ఇంచులు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా 2 ఇంచులే తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి వాళ్ళది 10 ఇంచులు ఉంది కాబట్టి హ్యాండ్ లూజ్ వచ్చేసి నేను 5 ఇంచులకు ఇలా మార్కింగ్ అనేది చేసుకొని ఈ సైడ్కు 2 ఇంచులు ఇలా మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు ఈ 2 మార్కింగ్లను కలుపుకుంటూ ఇలా లైన్ అనేది ఇలా మార్కింగ్ చేయండి. వచ్చేసి చూడండి, చిన్న సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా అన్నది చూసుకోవాలి. ఇక్కడ మనం చిన్న సైజ్ బ్లౌజు చిన్న అంటే 30 కంటే తక్కువ ఉంటే చిన్న సైజ్ బ్లౌజు, 30 కంటే ఎక్కువ ఉంటే పెద్ద సైజ్ బ్లౌజ్ అని చెప్పిన కదా. ఇది ఇప్పుడు చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి చిన్న సైజ్ బ్లౌజ్ వాళ్ళకి ఇక్కడ 2 ఇంచులకు మార్కింగ్ చేసుకోండి. ఓకేనా, ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 2 ఇంచులకు మార్కింగ్ చేసుకోండి. అదే మీరు పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 2.5 ఇంచులకు మార్కింగ్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 2 ఇంచులకు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ 2 ఇంచుల దగ్గర నుంచి ఇక్కడికి ఇలా లైన్ అనేది ఇలా ఒక లైన్ అనేది ఇలా మార్కింగ్ చేయండి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి టేప్ని ఇలా పెట్టేసి చూడండి, టేప్ని ఇలా పెట్టేసి ఈ సగానికి ఇలా ఫోల్డింగ్ అనేది చేయాలి. ఇలా సగానికి ఫోల్డింగ్ చేసి ఇప్పుడు ఈ మధ్యలో ఒక మార్కింగ్ అనేది చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు ఈ చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నుంచి 1 ఇంచుకు మార్కింగ్ అనేది చేయాలి. అదే పెద్ద సైజు బ్లౌజ్ అయిందనుకో 1.5 ఇంచులకు మార్కింగ్ చేయాలి. ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నుంచి ఇలా 1 ఇంచుకు మార్కింగ్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి 1/4 ఇంచ్ ఇలా డౌన్ చేయండి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ నుంచి 1/4 ఇంచ్ ఇలా ఇటు డౌన్ చేయండి.
లేదు అంటే ఇప్పుడు మీ దగ్గర ఇలా ఈ కర్వ్ స్కేల్ తీసుకొని ఈ మధ్య మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా పెట్టేసి ఇగో ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకు ఇంకా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా? ఇగో ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో ఆ విధంగా ఇలా కటింగ్ అనేది చేసేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సైడ్కి ఎక్స్ట్రా క్లాత్ అంతా కటింగ్ చేయాలి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక గుర్తు అనేది పెట్టేసుకోవాలి. ఈ మధ్యలో కూడా ఒక గుర్తు అనేది పెట్టేసుకొని ఇప్పుడు మనం దీన్ని ఇలా 2 మడతల మీదకి తీసేయాలి. ఇలా 2 మడతల మీదకి ఇలా తీసేసిన తర్వాత చూడండి, ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడికి టేప్ని ఇలా పెట్టేసి ఈ సగానికి ఇలా ఫోల్డింగ్ అనేది చేయాలి. చేసి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏ సైజు వారికి కానీ 30 ఇంచులు హ్యాండ్ లో షేప్ అనేది తీయండి. ఇక్కడ 30 ఇంచులు హ్యాండ్కు లో షేప్ అనేది తీయండి. ఒకవేళ నడుము లూజ్ వచ్చేసి 24, 23, 22 అలా బాగా సన్నం ఉన్న వాళ్ళకైతేనే 1/2 ఇంచు తీసుకోండి. ఇంకా ఎవరికైనా నడుము లూజ్ వచ్చేసి 27, 28 ఇంచులు అలా ఎవరికి కానీ హ్యాండ్ లో షేప్ వచ్చేసి 30 ఇంచులు ఇలా హ్యాండ్కు లో షేప్ అనేది తీయండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా మార్కింగ్ అనేది చేసేయండి. ఇప్పుడు ఇక్కడ ఈ 1 ఇంచ్ దగ్గరికి ఇలా తెగ్గొట్టాలి. ఓకేనా? ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్కు లో షేప్ అనేది ఇలా కటింగ్ అనేది చేసేయాలి. ఓకేనా? ఇలా మనం లో షేప్ అనేది తీసేయాలి. తీసేసిన తర్వాత ఇటు మనం లో షేప్ తీసుకున్న సైడ్ ఇలా గుర్తు అనేది పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి మనం. ఈ ఫ్రంట్ పార్ట్ అవసరం లేదు, ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఇది ఈ బ్యాక్ పార్ట్ను ఈ హ్యాండ్ బ్యాక్ పార్ట్ను చూడండి ఇక్కడ ఈ ఖర్చు అనేది వదిలేసి చూడండి, ఓన్లీ బ్యాక్ పార్టే నేను కొలుస్తున్నా. చూడండి ఇలా కరెక్ట్గా వచ్చిందా? ఇలా రావాలి. అంటే మనం కుట్టుకున్నా కానీ ఇవి 2 అనేటివి ఒక దగ్గర రావాలి. ఇలా మనకు హ్యాండ్కు ఈ హ్యాండ్ కర్వ్ను ఈ చంక కర్వ్ అనేటి ఇలా మనకు 2 కరెక్ట్గా మ్యాచ్ కావాలి. ఇలా మ్యాచింగ్ అయితే మనకు చంక భాగంలో ఎలాంటి ముడతలు లేకుండా బ్లౌజ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనకు ఈ హ్యాండ్ కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రంట్ మనకు ప్రిన్స్ కట్ కాబట్టి మనం క్లాత్ అనేది ఇలా వేసుకోవాలి. ఓకేనా? క్లాత్ అనేది మనం ఇలా వేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ మనం ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి ఈ లైన్ ఉంది కదా, ఇది మనం ఇటు ఫోల్డింగ్ వేసుకోవాలి ఇంత మనం. ఎందుకంటే ఇది మనకు ఎక్స్ట్రా క్లాత్. ఎందుకంటే మనకు బ్యాక్ పార్ట్లో ఇది ఉక్స్ పట్టి కాజా పట్టి కొరకు పెట్టుకున్నాం. మనకు ఫ్రంట్ పార్ట్లో ఫ్రంట్ ఫోల్డింగ్ వచ్చేస్తుంది కాబట్టి ఈ ఫోల్డింగ్ మనం ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇప్పుడు ఇది ఎలా ఉందో ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటున్నా. చూడండి, ఇక్కడ ఈ ఫోల్డింగ్ అనేది ఇలా వేసేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం ఇలా ఈ నెక్ దగ్గర ఉండి ఈ చంక దగ్గర ఒకసారి మార్కింగ్ వీల్తో రబ్ చేసుకుందాం. ఒకవేళ ఈ మార్కింగ్ వీల్ లేకపోతే ఈ నెక్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఈ చంక దగ్గర ఇలా మనం ఇక్కడ ఒక ఫింగర్ అనేది ఇలా పెట్టేసి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర మార్కింగ్ వీల్ ఉన్నట్టయితే చూడండి, ఇక్కడ ఇలా తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ అనేది నేను ఇలా తీసేస్తున్నాను. చూడండి, ఇలా బ్యాక్ పార్ట్ అనేది తీసేసి ఇక్కడ చూడండి నేను రబ్ చేసుకున్న ప్లేస్లో ఇలా మార్కింగ్ అనేది చేసుకుంటున్నా.
ఇప్పుడు ఇక్కడ షోల్డర్ ఖర్చు కూడా ఇలా 1/2 ఇంచ్ తీసేసుకుంటున్నాం. ఇలా తీసుకున్న తర్వాత లో షేప్ అనేది తీసుకోవాలి. హ్యాండ్కు లో షేప్ అనేది చూడండి ఇలా ఒక 1/2 ఇంచుతో ఇలా హ్యాండ్కు లో షేప్ అనేది ఇలా తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు ఈ సైడ్కి కూడా ఇలా మనం ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎంత అన్నది మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ పొడవు అనేది ఎంత అనేది చూసుకోవాలి. ఈ ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి 7 ఇంచులకు మార్కింగ్ అనేది చేసుకుంటున్నా. చూడండి ఇక్కడ నుంచి ఈ షోల్డర్ ఖర్చు కాడ నుంచి 7 ఇంచులకు మార్కింగ్ అనేది చేసుకుంటున్నా. ఓకేనా, ఇలా 7 ఇంచులకు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో ఒక మార్కింగ్ అనేది చేసుకొని చూడండి ఇప్పుడు ఇక్కడ మనం 2 ఇంచులు తీసుకున్నాం, ఇక్కడ 2.5 ఇంచులు తీసుకున్నాం కదా బ్యాక్లో, ఇక్కడ కూడా 2.5 ఇంచులకు అలా మార్కింగ్ అనేది చేసుకుంటున్నాం. ఓకేనా, ఇప్పుడు బ్యాక్లో ఎలా విధంగా మార్కింగ్ చేసుకున్నానో ఈ ఫ్రంట్లో కూడా ఇక్కడ 2 ఇంచులు ఇక్కడ 2.5 ఇంచులకు ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇలా లైన్ అనేది మార్కింగ్ చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నెక్ స్క్వేర్ నెక్ మనకి ఇష్టమైన నెక్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేనైతే రౌండ్ నెక్ అనేది మార్కింగ్ చేసిన తర్వాత వీళ్ళకు ఫ్రంట్ చెస్ట్ మార్కింగ్ ఎంత అనేది చూసుకోవాలి. వీళ్ళకు ఫ్రంట్ చెస్ట్ మార్కింగ్ వచ్చేసి చూడండి 10.5 ఇంచులకు మార్కింగ్ అనేది చేసుకుంటున్నాం. ఓకేనా, ఈ 10.5 ఇంచుల దగ్గర చూడండి ఇక్కడ వచ్చేసి 3.5 ఇంచులకు మార్కింగ్ అనేది చేసుకుంటున్నాం. ఎంత 3.5 ఇంచులకు మార్కింగ్ చేసుకుంటున్నాం. ఇక్కడ వచ్చేసి చూడండి ఇక్కడ వచ్చేసి 3 ఇంచులకు మార్కింగ్ చేసుకుంటున్నాం. ఓకేనా, ఇక్కడ 3.5 తీసుకున్నా, ఇక్కడ 3 ఇంచులు తీసుకొని ఇప్పుడు ఈ రెండింటిని ఇలా మార్కింగ్ అనేది చేసుకుంటున్నా. ఎంత ఫ్రంట్ చెస్ట్ పాయింట్ వచ్చేసి 10.5 ఇంచుల దగ్గర ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ 3.5 ఇంచులకు ఇలా మార్కింగ్ అనేది చేసుకోండి. ఇక్కడ వచ్చేసి క్రింద వచ్చేసి 3 ఇంచులకు మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్లను కలుపుకుంటూ ఇలా లైన్ అనేది మార్కింగ్ చేయండి. చేసిన తర్వాత వీళ్ళకు ఫ్రంట్ చెస్ట్ ఎక్కువ ఉన్నదా తక్కువ ఉన్నదా అనేది మనం చూసుకోవాలి. ఇక్కడ వీళ్ళకి వచ్చేసి చెస్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి చూడండి ఇక్కడ నేను 1.5 ఇంచులకు మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. వీళ్ళకు చెస్ట్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి నేను 1.5 ఇంచులకు ఇలా మార్కింగ్ అనేది చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి ఇలా ఇక్కడ కొంచెం ఇలా క్రాస్ అనేసి ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి ఈ హ్యాండ్కు మనం లో షేప్ అనేది ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి ఈ స్కేల్ అనేది ఇలా తీసుకొని ఇలా పెట్టేయండి. ఇక్కడ ఈ మధ్యలో ఇక్కడ మనం హ్యాండ్కు లో షేప్ తీసిన మధ్యలో ఇలా పెట్టేసి ఇలా మార్కింగ్ అనేది చేయండి. చేసి ఇప్పుడు ఇక్కడ మనం డాట్ వేస్తాం కదా, ఆ డాట్ కొరకు ఒక 1/2 ఇంచు గ్యాప్తో మళ్ళీ ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా, ఒక 1/2 ఇంచు గ్యాప్తో ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు మనకి డాట్ అనేది వేస్తాం కదా, ఈ డాట్ అనేది వేసినప్పుడు మనకి సైడ్కు క్లాత్ అనేది తక్కువ పడుతుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే సైడ్కు మనం ఒక 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. ఈ సైడ్కు ఒక 1 ఇంచ్ ఇలా ఎక్స్ట్రా తీసుకోవాలి. తీసుకుంటే మనకు క్లాత్ అనేది సైడ్లకు సరిపోతుంది, ఇగ్గినట్టు రాకుండా క్లాత్ అనేది సరిపోతుంది. ఓకేనా, ఈ విధంగా ఇక్కడ మనం డాట్ అనేది ఇక్కడ మనం కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తాం కాబట్టి ఈ సైడ్కి మన క్లాత్ అనేది తక్కువ అయిపోతుంది. అప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనకు టైట్గా పట్టేసినట్టు వస్తుంది. అలా రాకుండా ఉండాలి అంటే ఈ సైడ్కి మనం 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. అర్థం కాకుండా ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి. ఓకేనా, ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ అనేది చేసుకుందాం. నెక్ అనేది కటింగ్ చేయకూడదు, ఎందుకంటే మనం వర్క్ బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాం కాబట్టి నెక్ అనేది కటింగ్ చేయకూడదు. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి కొందరికి ఇక్కడ మనకు ఈ పట్టి అనేది పొడవు ఎక్కువ అనిపిస్తుంది. అలాంటప్పుడు మనం ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ ఇలా మీదికి మార్కింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఇలా లేదు అనుకుంటే మనకు నార్మల్గా ఉంచేసుకోవచ్చు. ఇక్కడ ఒక 1 ఇంచు ఇలా మీదికి ఇలా
కటింగ్ అనేది చేసుకోవచ్చు ఇలా షేప్ రావడానికి కొరకు. ఓకేనా, ఇలా మనం కటింగ్ చేసుకొని ఓకేనా ఈ విధంగా మనం కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ ఈ ఇక్కడ కటింగ్ అనేది చేసేయాలి. ఇప్పుడు ఇక్కడ ఈ పావించు చూడండి, ఈ పావించును కూడా ఇలా కటింగ్ అనేది చేసేయాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి ఇలా తీసేసి ఇక్కడ ఒక గుర్తు అనేది పెట్టేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ ఒక గుర్తు అనేది ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఇవి కుట్టేటప్పుడు ఇవి రెండు మనకి ఇలా రావాలి. ఓకేనా, ఈ విధంగా మనకు రావాలి. ఇవి రెండు ఒక దగ్గర రావాలి. కుట్టేటప్పుడు దీన్ని లాగకూడదు, దీన్ని లాగకూడదు. ఓకేనా, ఇప్పుడు ఈ నెక్ అనేది మనం తర్వాత కటింగ్ చేసుకోవాలి. ఈ మధ్యలో కూడా ఒక గుర్తు అనేది ఇలా పెట్టేసుకుందాం. ఈ మధ్యలో కూడా మనం ఒక గుర్తు అనేది ఇలా పెట్టేసుకొని ఓకేనా ఒక్కసారి ఈ నెక్కును మనం మార్కింగ్ వీల్తో రబ్ చేసుకుందాం. ఎందుకంటే మనకు నెక్ అనేది ఓకేనా ఇలా మనం ఇలా రబ్ చేసుకోవడం వల్ల మనం ఎంబ్రాయిడింగ్ వర్క్ కుడతాం కాబట్టి చూడండి మనకి ఇటు ఇటు ఈక్వల్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం వర్క్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. ఈ హ్యాండ్స్ ఈ మిడిల్ పాయింట్ అనేది మనం చూసుకోవాలి. ఫస్ట్ చూడండి ఇక్కడ ఈ మిడిల్ పాయింట్, ఇక్కడ ఈ మిడిల్ పాయింట్ అనేది చూసుకోవాలి. చూసుకొని ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసుకోవాలి. ఈ హ్యాండ్స్లో కూడా ఇక్కడ ఈ మిడిల్ పాయింట్ దగ్గర ఇక్కడ క్రింద కూడా మనం ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఈ మిడిల్ పాయింట్ అనేది మనకు కూడా ఇక్కడ తెలవడానికి. తీసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్కు మనం ఇలా సైడ్లకి ఇలా ఓపెన్ చేసేసుకుందాం. వీడియో లెంత్ అవుతుందని చూడకండి, ఎందుకంటే మీకు కరెక్ట్గా రావడం గురించి నేను ఇంత క్లియర్గా చెప్తున్నా. ఇప్పుడు చూడండి ఈ హ్యాండ్ లో షేప్ అనేది పక్కకు రావాలి. ఇది ఇటు సైడ్ వచ్చింది కాబట్టి ఇది ఇటు సైడ్ రావాలి. మీకు అర్థమైంది అనుకుంటా. ఇవి రెండు పక్క కన్నా రావాలి, లేకుంటే ఇటు సైడ్ కన్నా రావాలి. అలా ఈ విధంగానే వచ్చేటట్టు మనం చూసుకోవాలి. హ్యాండ్ లో షేప్ అనేది ఇటుపక్క ఇటు ఈక్వల్గా రావాలి, లేకుంటే అటు సైడ్ ఈక్వల్గా రావాలి. అలా వస్తేనే మనకు హ్యాండ్ అనేది రెండు వైపులుగా కరెక్ట్గా వచ్చేస్తుంది, ఫ్రంట్ పార్ట్లోకి వచ్చేస్తుంది. లేకుంటే ఒకటి ఫ్రంట్ పార్ట్కి అవుతుంది, ఒకటి బ్యాక్ పార్ట్కి అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మనం 1/2 ఇంచ్ ఇలా ఖర్చు తీసుకున్నాం కదా. చూడండి ఇక్కడ మీరు 1/2 ఇంచ్ ఇలా మనం ఖర్చు తీసుకున్నాం కదా. మీకు ఇక్కడ క్లియర్గా అర్థం అవడానికి నేను ఇక్కడ లైన్ మార్కింగ్ అనేది చేసి చూపిస్తా. ఇక్కడ మనం ఎంత 1/2 ఇంచ్కి ఇలా మార్కింగ్ వేసుకున్నాం కదా. చూడండి ఈ 1/2 ఇంచ్ అనేది ఇక్కడ ఈ మిడిల్ పాయింట్, ఇక్కడ హ్యాండ్ మిడిల్ పాయింట్, ఈ మిడిల్ పాయింట్ ఇక్కడ పెట్టుకొని ఈ 1/2 ఇంచ్ ఇటు బయటకి, అంటే మనం ఎంత అయితే ఖర్చుకు పెట్టుకున్నామో అంత బయటకు వచ్చే విధంగా చూసుకొని ఇప్పుడు ఇక్కడ ఈ మిడిల్ పాయింట్, ఈ మిడిల్ పాయింట్, ఇవి రెండు ఇక్కడ ఈ మిడిల్ పాయింట్ చూసుకొని ఈ 1/2 ఇంచ్ అనేది బయటకు వచ్చే విధంగా చూసుకొని ఇప్పుడు మనం ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా, ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ హ్యాండ్కి కూడా చూడండి సేమ్ మనం ఆ హ్యాండ్కి ఎలా వేసినామో ఈ హ్యాండ్కి కూడా అలానే ఈ మిడిల్ పాయింట్ అనేది చూసుకొని ఈ హ్యాండ్ మిడిల్ పాయింట్ అనేది చూసుకొని ఇలా 1/2 ఇంచ్ ఖర్చు మనం బయటకు పెట్టుకొని సేమ్ చూడండి ఇలా మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి. మనకు ఈ హ్యాండ్ చూడండి ఈ క్రాస్ ఈ మిడిల్ పాయింట్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకొని చూడండి ఇప్పుడు ఇక్కడ ఈ వర్క్ అనేది ఈ వర్క్ మనకు ఒకదానిపైన ఒకటి ఇలా పెట్టేసుకోవాలి. కరెక్ట్గా వచ్చిందా లేదా అన్నది మనకి ఇక్కడ ఇలా మనకు ముట్టుకుంటేనే తెలిసిపోతుంది. ఓకేనా, ఇలా మనం ఒకదానిపైన ఒకటి వచ్చిందా లేదా అన్నది మనకు కరెక్ట్గా వచ్చిందా లేదా అన్నది ఇక్కడ మనకు ముట్టుకుంటేనే తెలిసిపోతుంది. ఓకేనా, ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ అనేది తీసుకోవాలి. తీసుకొని చూడండి
ఇది ఈ ఓపెన్స్ అనేటి ఇటు సైడే ఉండే విధంగా వేసుకొని సేమ్ ఇలానే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఇలా మీదికి పెట్టుకొని చూడండి, ఇక్కడ మనకు నెక్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి. మనకి ఇక్కడికి కరెక్ట్ నెక్ వచ్చిందా లేదా అన్నది ఇప్పుడు మీకు చూడండి, ఇలా చూడండి, ఇక్కడ నెక్ ఉంది కదా, ఈ నెక్ అనేది మనకి ఇక్కడికి వర్క్ దగ్గరికి కరెక్ట్గా వచ్చిందా లేదా అన్నది చూసుకోవాలి. చూసుకొని ఇలా పెట్టేసుకొని ఇలా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇది పక్కకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిన్స్ కట్ కదా, ఈ ప్రిన్స్ కట్ కూడా చూడండి, ఈ ప్రిన్స్ కట్కు వన్ సైడే క్లాత్ అనేది వచ్చేస్తుంది మనకు. ఇది కూడా మనం ఎలా వేసుకోవాలి అంటే చూడండి, ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని ఈ మిడిల్ పాయింట్ ఇలా చూసుకొని మనకి ఇక్కడ వర్క్ ఎక్కడికి వస్తుందో ఇక్కడ వర్క్ అనేది ఎక్కడికి వచ్చేస్తుంది అనేది చూసుకోవాలి. చూసుకొని ఈ మీద 1/2 ఇంచు షోల్డర్ ఖర్చు అనేది తీసుకోవాలి. తీసుకొని సేమ్ ఎలా ఉందో అలా మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా, ఇలా చేసుకొని ఇది కూడా పక్కకి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ సైడ్ క్లాత్లు కూడా ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. మనకు ప్రిన్స్ కట్కు సైడ్ క్లాత్లు ఉంటాయి కదా, వీటిని కూడా ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా.